నడివి ఆదినారాయణ. రజనీకాంత్ గారు లాగా వెళ్ళిపోతున్నారు. రజనీకాంత్ కాదు, మన పవన్. పవన్ ఓన్లీ పవన్ కొన్నిదెల్ల. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్నా ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో నిస్సాలను వేశారు, సబ్బలు కడిచారు, మొదలు కొట్టారు. యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు, ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మీరు చేసే పనులు చాలా బాగున్నాయండి పవన్ కళ్యాణ్ గారు.
నిజంగా తరతరాలు ఇలా ఉండిపోవాలని మా కోరిక అండి. ఓకే, మీరు ఎవరి నుండి వస్తున్నారు? కాకినాడ నుండి. ఎవరైనా ఫోర్స్ చేస్తే వచ్చారా లేకపోతే మామూలుగా మా పిల్లలు ఫోర్స్ చేస్తే వచ్చేవండి. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. ఏం చదువుతున్నారా? యూకేజీ సెకండ్. ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి నీకు? డాడీ మా తాత. థ్యాంక్ యూ. సరస్వతి రామలక్ష్మణ్ జొరత గౌరీ అండి. ఎక్కడ నుండి వస్తున్నారు? మేము పెదమల్లాపురం గిరిజన ఏరియా అండి. ఏజెన్సీ పెద్దమాలాపురం శంకవరం మండలం పెద్దమాలాపురం ఏజెన్సీ నియోజకవర్గం. పత్తిపాటి నియోజకవర్గం శంకవరం మండలం అభిమానంతో వస్తున్నాం. పవన్ కళ్యాణ్ అభిమానం అండి. పవన్ కళ్యాణ్ అంటే గిరిజనులు అంటే బాగా ప్రేమ అభిమానం చూపిస్తారు. ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు తప్ప గిరిజనులన్నా పేదలన్నా ఇల్లు ఇవ్వట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకి మంచి చేస్తాడని అప్పుడు అరుకుందంటే అరకులో మేమంతా ఒకటే అక్కడ వెళ్ళి చాలా మంచి పనులు చేశారు, రోడ్లు వేసారు, అన్ని కూడా చేశారు. అందుకని మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అతన్ని చూడడం కోసం అతనికి అభిమానం ప్రేమ ఆప్యాయత అన్ని కలిపి మేము పొద్దుట 8 గంటలకు బయలుదేరాం మా ఊర్లో. పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులే వస్తారని చెప్పి అంటున్నారు. కాపులే కాదండి, అన్ని క్యాస్టులు అన్ని వర్గాలు కూడా వస్తారు. అన్ని వర్గాలు అన్ని క్యాస్టులు అన్ని మతాలు అందరూ వస్తారు పవన్ కళ్యాణ్ అంటే. ట్రైబల్స్ నుంచి వచ్చారు మీరు? మేము ట్రైబల్ కొండరెడ్డి. లాస్ట్ ఎలక్షన్ ముందు నా పేరు వెంకటరమణ అండి. మాది కూడా ఏజెన్సీ అండి. తీసుకొచ్చారు ఫోర్స్ గా తీసుకొచ్చారా? ఫోర్స్ అందరూ ఇష్ట ప్రకారం వచ్చారు సార్. ఇంకా వస్తున్నారు సార్, ఇంకా ఉన్నారు సార్. మొత్తం ఎంతమంది వస్తున్నారు? 200 మంది ఉంటారు సార్ మొత్తం. మీకు ఏం చేశారు? ట్రైబల్స్ కి గిరిజనులకు ఏం చేశారు కళ్యాణ్ గారు? మన ఎలక్షన్ ముందు మాకు ఇక్కడ ఎలిసిన సభలో అక్కడ మాకు పెద్దవల్లాపురం సప్లైన్ మండలం కింద మాకు ప్రకటిస్తున్నాం సార్. మా ఏజెన్సీ మండలాన్ని మండలం హెడ్ క్వార్టర్ కింద మమ్మల్ని అక్కడ చేసి మా ఈ ట్రైబుల్ కి గుర్తింపు ఇస్తున్నారు సార్. దాని మీద మాకు డబ్బులు ఇచ్చి మా సొంత డబ్బులతో వస్తున్నాం సార్. మేమైతే మా సొంత డబ్బులతో మేము వచ్చాం. ఇప్పటి వరకు మచిలీపట్నం మీటింగ్ కూడా వెళ్ళాం. నిరుడు అయితే మీటింగ్ ఎట్లా వెళ్తున్నాము. కొండల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామండి. మేము ఇంకైతే వాలంటరీగా పనిచేసే సభ్యత్వాలు కూడా చేయించామండి. 300-400 ఒక్కొక్క మనిషి. అది సార్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానం తప్ప మాకు ఎవరు ఫోర్స్ చేయలేదు. ముసలాం కూడా తీసుకొచ్చారు. మా ఏరియా నుంచి వీళ్ళకి ఒక 10 ఏముంటదండి. అక్కడి నుంచి కిందకి నడిచి వచ్చారు. ఎందుకమ్మా రావడం? ఎందుకు వచ్చారు? మీటింగ్ వచ్చామండి. ఎవరిని చూడడానికి? పవన్ కళ్యాణ్ ఇష్టమైన ఆయన. మరి మాకు ఇక్కడ రోడ్లు వేయించాలా అన్ని వేయించాలని అతనికి చూద్దారని చెప్తారని వచ్చామండి. రోడ్లు వేయించారు మీకు? మాకు రోడ్లు లేదు ఏంటి లేదు. మొత్తానికి ఇంకా మాకు నడిచే రావాలా. సంతోషం అంతా. నా పేరు లక్ష్మీనాయుడు అండి. ఎక్కడ నుండి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఎందుకేంటండి పవన్ కళ్యాణ్ గారికి డివోటీస్ అండి. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసాం. అది ఆవిర్భావ సభ కదా, అందుకని చెప్పేసి ముందు కూడా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ఇలా పిఠాపురంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇంకా అభివృద్ధి చెందాలి మన ఆంధ్రప్రదేశ్. ఇదివరకు అంటే అక్కడ తెలంగాణలో అభివృద్ధి చేశారు కదా, ఇప్పుడు మన ఆంధ్రాని కూడా ఇంకా ఒక ఉపాధి కోసం ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ వచ్చేవాళ్ళు. అంటే నేను పుట్టిందండి ఆంధ్ర, కానీ పెరిగింది మొత్తం తెలంగాణ. కానీ మనకు తెలుసు కదా ఆయన ఎంత కష్టపడి మనకి చేశారో చూసాము. సో ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇంకా ముందు ఇంకా చాలా అభివృద్ధి చెంది తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చి ఇక్కడ ఉపాధి కలిగేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం ఒక మాటలో చెప్పండి. ఎంత ఇష్టం అంటే నా డ్రెస్ కోడ్ చూస్తే చెప్పవచ్చు అండి మీరు. ఇదిగోండి నా డ్రెస్ కోడే తెలిసిపోతుంది మీకు. అంత అభిమానం అండి నాకు. నేను ఇక్కడ ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో నేను ఇక్కడ స్థలం కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఓటు ఇక్కడ వేయాలండి. నేను ఎప్పుడు తెలంగాణకు ఓటేసాను,
ఆంధ్ర బిడ్డని, నేను ఇక్కడ ఓటు వేయాలని చెప్పి ఇక్కడ కొనుక్కుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు దూలం అలవేలు మంగతారండి. మేము కాకినాడ రూరల్ నుంచి వచ్చాం. నేను రూరల్ సావిత్రి రూరల్. ఇంత ఎండలో ఎవరేమన్నారు? మీ ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదా? ఇంత ఎండలో లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మేము ఎప్పుడు బయటికి కదలని వాళ్ళం అయినా సరే, రాయల్ ఫ్యామిలీస్ అయినా సరే, ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన నిలబెట్టే ఆయన మంచితనం, ఆయన నిజాయితీని మేము ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేసుకుంటూ జనసేన కోసం చాలా కష్టపడి తిరిగాము. మా టీం చాలా మంది ఉంది, 25 మెంబర్స్. ఈ రోజు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని చెప్పి చూడలేదా? ఇప్పటి వరకు చూడలేదు. చిత్రాడ అప్పుడు వచ్చాం కానండి, మాకు సరిగ్గా కనిపించలేదు, చూడలేదు. అంటే ఆయన గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఆయన పనులు చూసి మీరు? ఆయన పనులను చూసి కాదు, ముందు నుంచి మేము ఫేవరెట్స్, ప్రజారాజ్యం అప్పటి నుంచి ఫేవరెట్స్. కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజారాజ్యం అప్పుడు కోపం వచ్చి బయటకు వెళ్ళిపోయారు. ఆయన నిజాయితీని నిరూపించుకున్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన జనసేనలో చాలా ఎఫెక్ట్ పెట్టి బయటికి కృంగిపోకుండా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడి మొత్తం మీద కూటమిని ఒకటి చేశారు. ఈ సీఎం అవ్వడానికి ఫ్యూచర్ లో ఆయన సీఎం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఏంటిదంతా జెండా ఎక్కడ నుండి వస్తున్నారు? రావతలపూడి మండలం. ఎక్కడది? అదండి, ఇది యూట్యూబ్ అండి, కోటనందూరు కాశీ. మాది గంగవరం పల్లెటూరు. మీరు ఒకళ్ళే వచ్చారా? నేను ఒక్కదాని వచ్చానండి మీటింగ్ కి రావాలని. దేనికండి? ఎందుకని వచ్చారు? ఎండలో రావాలని వచ్చానండి. అతను ఎదగాలని. అతను వచ్చాక కొంచెం బాగుంది. పంచాయతీలోని కూడా అతనికి పొగరు ఉంది. ఇస్తాము, గెలిపిస్తాము. వచ్చి నెక్స్ట్ లోని ఆయన సీఎం అవుతాడు. మీకెవరు చెప్పారు ఇక్కడ సభ ఉందని? ఇక్కడ సభ ఉన్నదండి. మరి నేను మధ్యాహ్నం పథకంలో వంట చేస్తాను. నేను 30 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు. పిఠాపురమే ఇచ్చాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంట? మీటింగ్ కి వచ్చాను. ఎవరు రమ్మన్నారు? నన్ను ఎవరో రమ్మలేదండి. మీకు ఎలా తెలుసు ఇక్కడ మీటింగ్ ఉందని? ఎక్కడ తెలుసు? మా సార్ చెప్పారండి. మాస్టర్ ఆయన చెప్తే వచ్చేసారా? వచ్చేసానండి. రావాలండి. చాలా ఇష్టం అయితే మీకు. థ్యాంక్ యూ. మీరు అందరూ ఒకటే డ్రెస్ కోడ్ వేశారు? మేము గీతా వైభవ్ ట్రస్ట్ భగవద్గీత డ్రెస్ కోడ్, సనాతన ధర్మం డ్రెస్ కోడ్. మేము నెల్లూరు గీతా వైభవ్ ట్రస్ట్, మా గురువు గారు షేక్ నజీర్ బాషా గురూజీ, గునుకుల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న పవన్ కళ్యాణ్కి మద్దతుగా మేము ఈ రోజు ఇళ్లలో ఉండే మహిళలము ఈ రోజు ఇంత దాకా విజయోత్సవానికి వచ్చినామంటే కేవలం సనాతన ధర్మం నిత్య నూతనం. అది ప్రపంచం అంతా ఒక వెలుగు ఇవ్వాలి. అది కంకణం కట్టుకున్న వాళ్ళు ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఆ ఉజ్వలంలో భాగంగా ఈ రోజు మేము విజయోత్సవ ర్యాలీకి వచ్చినాం. నెల్లూరులో ఇంటింటా భగవద్గీత, వాడవాడలా భగవద్గీత, నెల్లూరు అంతా భగవద్గీత, ప్రపంచం అంతా భగవద్గీత చేయాలనేది మా యొక్క గొప్ప సంకల్పం. మీరు అంత దూరం నుండి వచ్చారు, ఇప్పుడు ఎండలో ఎంత ఇబ్బంది పడుతున్నారు? మాకు ఎండ లేదు, మేమే ప్రకృతి. పంచభూతాలన్నీ మావే. ఇది ఎండ కాదు, వెన్నెల. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారిలో ఏం చూసి ఇష్టపడ్డారు మీరు? పవన్ కళ్యాణ్ మాకు కనెక్ట్ అయింది ఒకటే ఇంతవరకు ఏ హిందువు, ఏ రాజకీయ నాయకుడు ఒక్కరు కూడా ఒక దమ్మున్న రాజకీయ నాయకుడు నాది సనాతన ధర్మం అని ఒక మాట చెప్పలేదు. ఆ మాట ఎప్పుడు చెప్పారో మేము సనాతన గ్రంథమైన భగవద్గీత, మా గురువు గారి భగవద్గీతనే సనాతన గ్రంథం, సనాతన ధర్మం, సనాతన జ్ఞానం అది పట్టుకున్నాం, మేము ఆచరిస్తున్నాం. భగవంతుడు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. భారతీయులు అంటే ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ భారతీయులు. మా గురువు గారు తీసుకోండి. చెప్పండి సార్, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారికి? మేము 10 సంవత్సరాల నుంచి భగవద్గీత ప్రచారం చేస్తున్నాం సార్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వీళ్ళందరూ భగవద్గీత నేర్పేవాళ్లే ప్రతి ఒక్కరు. మొన్న గీతా జయంతి నాడు 3000 మంది పిల్లలకు భగవద్గీత నేర్పి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి పారాయణ చేయించాం సార్. అయితే ఇవన్నీ మేము చేస్తూ భగవద్గీతలోని విలువైన అంశాలను చిన్నపిల్లలకి పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలి అనే ఒక నినాదము మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తాం సార్. అనేక మందికి మా యొక్క రాజకీయ నాయకులకు నివేదికను మనం సమర్పించుకున్నాం సార్. కానీ ఎక్కడా మనకి దానికి కనెక్ట్ కాల. ఎప్పుడైతే గత సంవత్సరం మొన్నటి రోజున తిరుపతి లడ్డులో వచ్చినటువంటి వివాదం వల్ల అక్కడ ప్రాయశ్చిత్తం చేస్తున్నటువంటి సమయంలో మేమంతా అతనికి మద్దతు ఇచ్చి
నెల్లూరంతా ర్యాలీ చేసుకొని మేమే స్వయంగా లడ్డూలు తయారు చేసి నెల్లూరంతా పంచాం సార్. తర్వాత ఆయన తిరుపతిలో ఇచ్చినటువంటి ఒక గొప్ప మెసేజ్, సనాతన గ్రంథాన్ని పరిరక్షించాలి. ఇక మేము సనాతన గ్రంథాన్ని పరిరక్షించే నాయకుడు ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఈ విధంగా మేము కనెక్ట్ అయ్యి మరి ఇంత దూరం మేము ఇంత మహిళలము సభ్యులమంతా వచ్చాము. ఇంకా వచ్చేవాళ్ళు కానీ కొద్దిగా టైం ఇది అనమాట. అక్కడైతే నెల్లూరు అయితే వేల మంది చేరుకుంటారు మా గీతా ప్రియులు. ఆ విధంగా ఈ సనాతన గ్రంథాన్ని ఉన్నతంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. జై హో జనసేన. మీ పేరు? దివ్య జ్యోతి. ఎక్కడ నుండి వస్తున్నారు? టొరాంటో కెనడా. టొరాంటో కెనడా. కెనడా నుండి వస్తున్నారు? అవునండి. అంటే దీనికోసం వచ్చారా లేకపోతే ముందే వచ్చారా? ముందే వచ్చాను. బై లక్ ఐ గాట్ ఛాన్స్ టు అటెండ్ అండ్ రావాలని కూడా ఉండింది. మేము ఆల్రెడీ కెనడాలో కూడా రేపు చేస్తున్నామండి ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్. రేపు మా టీం రెడీగా ఉంది. ఇక్కడ ఏ నియోజకవర్గం నుండి వచ్చారు? నేను నంద్యాల అండి. చాలా దూరం. మా ఫ్రెండ్స్ ఇక్కడే ఏట్కూరులో ఉంటారు, వాళ్ళతో పాటు కలిసి వచ్చాను. సో నాకు ఈ ప్లేస్ కొత్త తెలీదు, సో వాళ్ళతో పాటు కలిసి వచ్చాను. మా ఫ్రెండ్. థ్యాంక్ యూ. మీ పేరు? హెలెన్ లిఖిత. ఇంటూరు మాదిరి. సాహితి. ఏ ఊరు నుండి వస్తున్నారు? కావలి నుంచి వస్తాను. ఎందుకు రావడం మీకు ఇక్కడికి? ఎందుకంటే అండి ఇది ఒక పెద్ద పండగ కాబట్టి, జనసేన అందరూ కలిసి చేసుకునే పెద్ద పండగ కాబట్టి ఖచ్చితంగా ఇంత దూరం అయినా సరే, ఆడపిల్లలమైనా సరే మా పేరెంట్స్ పంపించడానికి కూడా కారణం ఏంటంటే ఇంత డెవలప్మెంట్ చూడబట్టే కాబట్టి ఇంత దూరం నుంచి పంపించాం. మేము నిన్న నైట్ 8 o'clock కాదు, మార్నింగ్ 10:30 అయింది ఇక్కడికి రావడానికి కూడా. ఇంత లాంగ్ డిస్టెన్స్ కూడా మేము ట్రావెల్ చేయడానికి రావడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, ఆయన ఆశయాలను చూసి మేము ఇంత దూరం వచ్చాము. ఏం డెవలప్మెంట్ చూసారు మీరు? ఎందుకు చూడలేదు? పట్టణ గ్రామాల్లో నుంచి ప్రతిదీ, రోడ్ల దగ్గర నుంచి ప్రతిదీ ఆయన డెవలప్ చేసుకుంటూనే వచ్చున్నారు కదా. ప్రతిదీ చెప్పినట్టు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రభుత్వం గెలిచిన గత 9 నెలల్లోనే చాలా వరకు చేస్తున్నారు కదా, చూస్తున్నాం. కాబట్టి మీరు ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం. సినీ యాక్టర్ అని చెప్పి వచ్చారు? సినీ యాక్టర్ కాదు, ఆయన రాజకీయ పరంగా ఎంతో మందికి బంగారు భవిష్యత్తు ఇస్తున్నారు కాబట్టి. మీ డాడీ ఫోర్స్ చేయడం వల్ల వచ్చారు? లేదు, మా అభిమానం వల్ల మేము వచ్చాము. ఎవరు ఇంత దూరం రారు యాక్చువల్ గా, ఎందుకంటే ఒక ఆడపిల్లని పంపించడానికి ఏ తండ్రి ఇష్టపడడు ఇంత దూరం. కానీ ఎవరు ఫోర్స్ మీద రారు. ఈ విషయం వరకు అయితే ఒక రాజకీయ పరంగా ఒక ఆడపిల్లలు ఇంత దూరం వస్తున్నారంటే కేవలం ఆయన మీద అభిమానంతో, ఆయన చేసిన ఆశయాలని నమ్మి ఇంత దూరం వచ్చాం మేమైతే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం పడుతుందిగా. మీ పేరు? మొగ్గు కనకలక్ష్మి. ఎక్కడ నుండి వస్తున్నారు? మేము గొల్లపల్లి నుంచి వచ్చామండి. గొల్లపల్లి నుంచి వచ్చాం. ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డా? మా దేవుడిని మా సమస్యలు చెప్పడాకైనా వచ్చామండి. మాకు లోన్కి ఎంటర్గా ఇవ్వలేదండి. అదే సమస్య. ఏం సమస్య? మాకు బొల్లు అయ్యి ఇస్తామన్నారండి. పవన్ కళ్యాణ్ దేవుడిగా పవన్ కళ్యాణ్ మాకు హామీ ఇచ్చారండి. ఇక్కడ నాయకులు మమ్మల్ని పట్టించుకుంటారు లేదండి. అవునండి, నేను చెప్తాలే. సరే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ నుంచి వస్తున్నాం. అని అంటే ఇప్పుడు ఇంత ఎండలో మీరు అక్కడి నుంచి రావడానికి కారణం ఏంటి? మాకు జనసేన అంటే అదే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చండి మాకు. ఓకే ఓకే. అంటే మీరు అందరూ అక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ మీటింగ్ జరిగినా ప్రతి మీటింగ్కి వెళ్తామండి. ప్రతి మీటింగ్ అంటే ఓన్లీ ఏపీలో జరిగిన మీటింగ్కి వెళ్తారా లేకపోతే ఇంకా బయటకు వెళ్ళాలంటే ఊరికి వెళ్ళమండి? ఏపీలో ఎక్కడ జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అని కన్ఫామ్ గా ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. జై జనసేన. నా పేరు ఉంగరాల శ్రీదేవి. ఎక్కడ నుంచి వచ్చారు? గుడివాడ నుంచి అండి. గుడివాడ నుంచి? కృష్ణా జిల్లా గుడివాడ. ఎందుకు మీ ఈ వయసులో రావడం? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి? మా ఆయన గారికి అలా చేయడం అంటే ఇష్టం, అందుకోసం ఆయన వెనకాల తోడుగా వస్తాం. ఇష్టం మీకు? ఆయన గెలిచిన తర్వాత ఏమన్నా మీ ఊరు డెవలప్మెంట్ ఏం చేశారా? చేస్తున్నారండి, అన్ని చోట్ల చేస్తున్నారు. అన్ని చోట్ల చేస్తే ఇంకా మా ఊరు చేసినట్టే. అంటే ఏం చూసారు డెవలప్మెంట్? మీ ఆయన గారు ఏంటిదంతా? జై జనసేన. పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమాని అండి. నేను 2019లో గాజువాకలో కూడా బాగా తిరిగానండి. అనివార్య కారణం ఇదైపోయినా
ఇప్పుడు ఈసారి మన పిఠాపురం ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. గెలిపించిన సందర్భం కూడా ప్రజలకి సహకారాలు, రైతులకి 300 కోట్ల రూపాయలు, ఈ రైతులకు 300 కోట్ల రూపాయలు, ఈ వరద బాధితులకు 6 కోట్లు, ఇలాగా ఎన్నో 100 కోట్ల రూపాయలు సహకారాలు ఇస్తున్నారు సొంత డబ్బులు వేసుకుని. దాని గురించి నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా అభిమానం అండి. ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి? నేను పవన్ కళ్యాణ్ రాజకీయ దిగిన కాడి నుంచి వీరాభిమాని అయిపోయానండి. అల్లూరి సీతారామరాజు లాగా ఈయన కూడా పోరాడి ప్రజల కోసం సేవ చేస్తాడని నమ్మకం కుదిరింది. ఆ నమ్మకం కూడా నిరూపిస్తున్నాడండి. గుడివాడే కదా, అప్పుడులో వైసీపీ కొడాల నాని గారు ఏం బెదిరింపులు రాలేదు మీకు? మేము కూడా కొంచెం అదిగానే ఉంటాం కాబట్టి వెనకడు వేస్తా ఉంటారు. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం మీద చేస్తున్నారన్నమాట. అవునండి, పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం మీద చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చూసారా మీరు? చూడటం దగ్గర అంటే చూడటం జరిగింది. వచ్చామండి. ఏమనట్లేదా మీ మిస్సెస్? ఆమె కూడా అభిమానం, ఏమనట్లేదా? వీరాభిమానంగా ఆమె కూడా ఆనందపడతా ఉంటది. మీ పేరు? నా పేరు హర్షమౌళిక. ఎందుకు అందులో రావాల్సిన అవసరం ఉంది మీకు? ఆయన చూడాలంటే ఆ మాత్రం కష్టపడాలి. ఇప్పుడు దాకా ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కాకినాడ. డాడీ చూసారా? చూసామండి, అంటే చూసాం మామూలుగానే, ఎప్పుడు చూస్తూనే ఉంటామండి మేము అలా ఈ లొకేషన్కి వచ్చినప్పుడు అలా. అయితే ఆయన మీద అభిమానం కొద్దీ రావాలండి. అన్న మీ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇబ్బంది అంటే మేము అనుకోలేదు కదండి. ఇబ్బంది అని అనుకున్నప్పుడు ఎండ ఎలా అనిపిస్తుందండి. మరి ఫోన్ చేశారా? చేస్తామండి. ఆయన ఎప్పుడో సాయంత్రం 7 అయింది, వరకు ఉండగలరా మీరు? కష్టపడి ఉంటామండి ఆయన గురించి. ఆయన ఏదో మరి మన దేశాన్ని, ఆంధ్రదేశాన్ని ఉద్ధరించాడని చూస్తున్నామండి. ఇప్పటికీ ఉద్ధరించాడు కదండి. కొంచెం ఆయన ముందుకు తీసుకెళ్తాడని మా ఆశ అంతా. అదండి. థ్యాంక్ యూ. దీపిక అండి. ఇది మీ పేరు? నా పేరు నాయుడు అండి. నా పేరు గోపి. వస్తున్నారు గన్నవరం మండలం అంబాజీపేట, మామిడికూరు మండలం అండి, గన్నవరం నియోజకవర్గం. మీరు ఎవరైనా ఫోర్స్ చేస్తే వచ్చారా లేకపోతే స్వచ్ఛంగా? లేదండి, మేము స్వతహాగానే వచ్చాం. మాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఆ అభిమానంతోనే మేము ఇంత దూరం వచ్చాం. చెప్పండి. మేము అంబాజీపేట నుంచి వచ్చామండి, గన్నవరం నియోజకవర్గం. మేము పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మేము అక్కడి నుంచి కార్ వేసుకుని వచ్చామండి. ఎలా ఉండబోతుంది సభ? సభ చాలా గ్రాండ్ సక్సెస్ అండి, చాలా బాగుంటుందని మేమందరూ ఆశిస్తున్నామండి. అలాగే ఉంటుంది కూడా. థ్యాంక్ యూ. మీ పేరు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారండి, మా ఊరండి. మాకు ఇలా తలాలే బాబు, చాలా బాగా చేస్తున్నారండి. మేము పవన్ కళ్యాణ్ గారండి. మాదేమో కొత్తపల్లి మండలం, ఎండపల్లి గ్రామం, కాకినాడ డిస్ట్రిక్ట్. ఆయన పరిపాలన అయితే చాలా బాగుందండి. ప్రస్తుతానికి పథకాలు ఇవ్వట్లేదని చెప్పి లేడీస్ అందరూ ఇంకా టైం ఉంది కదండి. ఈ 9 నెలల పథకాలు 2 పథకాలు అమలు చేశారు కదండి. గ్యాస్ అమలు చేశారు, పెన్షన్ అమలు చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఒకటి అమలు చేస్తారు కదండి. రోడ్ డెవలప్మెంట్ చేస్తారు. ఎంత గంటలో రావాల్సిన అవసరం ఉందా? మాకు ఇష్టమండి. ఆయన అంటే మాకు ఇష్టం. వచ్చామండి, పరిపాలన బాగుంటుందని మేము వచ్చామండి. కానీ ఆయన కూడా మేము నిలబడి అందరూ కలిపి ఓట్లు వేసామండి. ఆయన మావాడు. మా కాపులండి, మేము గెలిపించుకున్నామండి మా పవన్ కళ్యాణ్ ని. ఆయన పరిపాలన ఒక వ్యక్తిగా ఆదర్శంగా తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలండి. కూడా పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నామండి. సీఎంఏ కాదు, నెక్స్ట్ మళ్ళీ సీఎం అయిన తర్వాత పిఎం కూడా ఆయన అవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు కోటేశ్వరి అండి. మాది ఆచండ్ నియోజకవర్గం, పెనుగొండ మండలం నుంచి వచ్చాము.
ఈ పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. పండగ వాతావరణంలో ఇబ్బంది పడడం రావడం అవసరం ఏముంది? మాకు ఆయన అంటే చాలా అభిమానం అండి. టీవీలో చూడొచ్చు కదా మీరు? టీవీలో చూడమండి. ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు మేము ఇక్కడ క్యాన్వాసింగ్ కూడా వచ్చామండి. వచ్చి ఒక 2 రోజుల నుండి క్యాన్వాసింగ్ చేసి వెళ్ళాము. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. అందుకని మేమందరం బస్సుల మీద జన సైనికులు వీర మహిళలు మేము వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. ఇది పండగ వాతావరణంతో ఉందండి. నిజంగా పండగలాగా ఉంది. మా వీర మహిళలందరికీ పండగ. ఉగాది పండుగ ఫస్ట్ వచ్చిందండి మాకు. మీ వయసు ఎంత? వయసు 50. అవసరం మీకు ఈ వయసులో? ఆనందం అండి. అది నలుగురు చేసుకుంటామండి. ఇక్కడైతే అందరినీ చూసి పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. మాకు ఎండని ఏమీ అనిపించట్లేదు. పొద్దుటే తెల్లవారుజామునే 4 గంటలకు వెళ్ళి ఈ ఎండనే వెన్నెలా భావిస్తున్నాం. ఆయన అంటే మాకు చాలా పిచ్చి అభిమానం అండి. జై జనసేన, జై జనసేన. నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నామండి. నెల్లూరు నుంచి వస్తున్నాం. అందరు నెల్లూరు. ఎంతమంది వచ్చారు? మేము 2000 మంది వచ్చారు. 2000 మంది. నెల్లూరు జిల్లా నుంచి 2000 మందితో 100 బస్సులు. అంత దూరం, చాలా దూరం నుంచి అభిమానులు అండి. మేము జనసేన వీర మహిళలు కలిసి పోరాడము. ఈ సంవత్సరం పండగ చేసుకోవడానికి వచ్చామండి. కార్యకర్తలు వచ్చారు అన్నమాట. కామన్ ఆడియన్స్ రాలేదా? అభిమానులు వచ్చారు, వీర మహిళలు వచ్చారు, యువత వచ్చారు, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు వచ్చారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చారండి. మీరు చెప్పండి, ఎందుకు ఆయనలో ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఆయన సిద్ధాంతాలు మాకు నచ్చి. ఏం సిద్ధాంతాలు మీరు ఏం ఫాలో అయ్యారు? మొదటిదే చెప్పుకోవచ్చు కదండి, అన్ని కులాలని కలిపే విధానం. ఆయన 7 సిద్ధాంతాలు మాకు నచ్చి మేము జనసేన పార్టీలో ఉంటున్నాం. వీర మహిళగా ఉంటున్నాము. నెల్లూరు నుంచి వచ్చాము. శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సమక్షంలో మేమంతా ఈ రోజు ఈ 12వ ఆవిర్భావ సభకి రావడం జరిగింది. చెప్పండి. ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా 21కి 21 సీట్లు గెలిచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ. ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటిది సభ కాదు, సంబరం. ఇది కేవలం వేదిక కాదు, జన సైనికుల వేడుక అని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 12వ ఆవిర్భావ సభ ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు దీని వైపు చూస్తా ఉంది. పిఠాపురం ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిందో ఆ పిఠాపురం యొక్క రుణం తీర్చుకునేందుకు ఈ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జనసేన శ్రేణులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, యువకులు స్వచ్ఛందంగా ఈరోజు లక్షలాదిగా తరలి వస్తా ఉన్నారు. ఈ రోజు పిఠాపురంలో పెట్టడం కూడా ఉద్దేశం, పిఠాపురం ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి బహుమతి ఇచ్చిందో ఆ యొక్క కృతజ్ఞతని తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు పోరాటాలు చేశాం, ఈరోజు ఉత్సవం చేసుకోబోతాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు నుంచి కూడా దాదాపుగా 50 బస్సులు, అదే విధంగా ఈరోజు 250 కార్లలో వేలాది మంది జన సైనికులు, వీర మహిళలు నెల్లూరు జిల్లా నుంచి వేములపాటి అజయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క పిఠాపురం సభకి తరలి రావడం జరుగుతా ఉంది. అదే విధంగా ఈ రోజు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేంత వరకు కూడా ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు శక్తివంతులు లేకుండా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నేతృత్వంలో భారతదేశంలోని ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుకునేంత వరకు కూడా మేమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున వచ్చాము. వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాము, 2024 దాకా జనసేన పార్టీ ఒక లెక్క, 24 తర్వాత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఒక లెక్క అయింది. ఎందుకంటే అంతకుముందు మీరు ఏ పార్టీరా అని అంటే అప్పటిదాకా కూడా జనసేన పార్టీ వాళ్ళు, కానీ జనసేన పార్టీ అని కూడా చెప్పలేకపోయేవాళ్ళు అడిగితే మాది జనసేన పార్టీని. కానీ ఈరోజు అటువంటి క్యాండిడేట్లే చేతుల మీద పచ్చబొట్లు, బైకుల మీద స్టిక్కర్లు, కార్ల మీద కండువాలు వేసుకొని మేమంతా జనసేన అని చెప్పే స్థితికి తీసుకొచ్చినటువంటి జనసేన పార్టీ 100% కొట్టినటువంటి జనసేన పార్టీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో
40 బస్సులు సుమారు 40 బస్సులు తీసుకొని 250 కార్లు తీసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే జగన్కి ముందే చెప్పాడు, ఏ జగన్ నీ మక్కెలు విరిచి నీ డొక్కలు చించి నిన్ను పాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నేను జనసేనని కాదు అని చెప్పి ఆ రోజు చెప్పారు. నెక్స్ట్ టైం ఈసారి చేసుకునే ముందు మనం ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవం చేసుకునే ముందు మనం అందరం కూడా ప్రభుత్వంలో ఉండి చేసుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు చాలా చాలా అంటే చాలా కాదు, మనసు విప్పి హృదయపూర్వకంగా అందరం కూడా బస్సులు స్వతంత్రంగా వేసుకుని రావడం జరిగింది. జై జనసేన అని, జై పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా 51వ డివిజన్ ఇన్ఛార్జిని. మా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గంజి తెలుసు, బెంజి తెలుసు. పేద ధనిక వర్గాలను చాలా జాగ్రత్తగా పరిశోధించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తాడని మన పవన్ కళ్యాణ్ గారికి మేము అభిమానులము. జై జనసేన. థ్యాంక్ యూ. జూనియర్ పవన్ కళ్యాణ్ చెప్పండి సార్. సీనియర్ పవన్ కళ్యాణ్ లేదు, సీనియర్ ఆయన, జూనియర్ ని. జై జనసేన. మరి రెడ్డి ప్రసాద్ అండి. రషీద్ అండి. ఎక్కడ నుండి వస్తున్నారు? రైల్వే కూడా అండి. రైల్వే కూడా జనసేన. జనసేన గెలిచామండి, గెలిపించుకున్నాం. చాలా దూరం నుండి వస్తున్నారు కదా మీరు? 12 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నామండి. ఇక్కడ రాకడం ఎలా అండి? మన సంబరం, మన ఉత్సవం 100% స్ట్రైక్ రేట్తో మనం ఈ సంబరం చేసుకుంటున్నాం కాబట్టి మేము వచ్చామండి. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ రాజకీయ నాయకులైనా స్వార్థంతో పనిచేశారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నిస్వార్థంగా చేస్తున్నాడు. హిందూ సనాతన ధర్మం గురించి తను ఎక్కువగా పూజలు వీటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కుంభమేళాల అలాంటి వాటిల్లో కూడా పాల్గొని సనాతన ధర్మాన్ని నిలబెట్టాడు. పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థ నాయకులు మాకు కావాలి, మా ఆంధ్ర రాష్ట్రానికి కావాలి. జై హో జనసేన. పేరు చెప్పాలి. చింతకల్ సుజాత అండి. నా పేరు బంగారం. ఎక్కడ నుండి వస్తున్నారు? వైజాగ్ జిల్లా అండి. వైజాగ్ జిల్లా నియోజకవర్గం పంజుట్ మండలం పంచకల్ రమేష్ బాబు మా ఎమ్మెల్యే. ఆయన పంపిస్తూ వచ్చారు. లేదు మా వచ్చామండి. అతను మా ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు. మేము అందరం పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి మేము వచ్చాము. బస్ పెట్టి డబ్బులు ఇస్తే వచ్చారు? మా కళ్ళు మేమే వచ్చాము. పవన్ కళ్యాణ్ అభిమానం కలిసి వచ్చాము. పవన్ అభిమానంతో వచ్చాను సార్. ఎవరు మనీకి డబ్బులు కాదు, పవన్ మీద అభిమానం. జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మాది కొరుట్ల అండి. మీరు ఎవరైనా తీసుకొస్తే వచ్చారా లేకపోతే మీ స్వచ్ఛంగా వచ్చారా? మేము తీసుకొచ్చారు మా ఊరు పేషెంట్ రంగలక్ష్మి. ఎక్కడ నుండి వస్తున్నారు? అమ్మవారి నుంచి. ఎందుకు ఈ వయసులో ఎందుకు మామగారు మీరు రావడం? రావాలని చూడాలి కదండి. మరి డాక్రా మహిళలు మరి డాక్రా ఫోర్స్ చేశారు మిమ్మల్ని? ఎవరు చేయలేదండి, మేమే. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు? ఎలా ఉంది? దేవి జియోత్ అండి. సిస్టర్ సార్ ఒకటే. ఎవరి నుండి వస్తున్నారు? అమ్మవారం కాకినాడ. అమ్మవారం కాకినాడ. ఎవరైనా ఫోర్స్ చేస్తే వచ్చారా లేకపోతే మీ అంతకు మీరే వచ్చారా? మేము వచ్చామండి. ఎందుకు అంత ఇష్టం మీకు? బొడ్డోని కూడా తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడదామని వచ్చామండి. నిజమండి, ఇష్టం అండి. ఆయన గవర్నమెంట్ లోకి వచ్చి 1 year అవుతుంది కదా, ఎలా ఉంది ఆయన గవర్నెన్స్? ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది? బాగుందండి. మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. ఏం చేస్తూ ఉంటారు? అడ్వకేట్ నేను. ఎక్కడ? కాకినాడ. మీ పేరు? చరిష్మా. రాజేశ్వరి. మీ మదరా? అలాంటి. ఓకే. ఎవరైనా తీసుకొస్తే వచ్చారా మీరు? అంతా మీరు వచ్చారు? వచ్చాము. ఎందుకు ఎంత ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ గారు? ప్రాణం. ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా సూపర్, ఎక్స్ట్రాడినరీ. అంటే ఏ విధంగా? అంత అన్ని విధాలుగా కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు ఏం చూసారు ఈ సంవత్సరం అవుతుంది కదా? ఈ సంవత్సరం రోడ్లు చూసామండి. ఫస్ట్ థింగ్ ఎక్కడ ఫ్రాడ్ అనేది ఎక్కడ జరగట్లేదు. మహిళల్ని చాలా
వీర మహిళలకి చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఫస్ట్ ఈ మీట్ లో కూడా వీర మహిళలకి చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ ఆయన గవర్నమెంట్ లో ఏం చూసారు మీరు చెప్పండి. ఆయన వర్క్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఇబ్బంది పడుతున్నారు. నమస్కారం, నా పేరు శరణ్య. మేము అనంతపూర్ నుంచి వచ్చాము. గత 4 రోజులుగా మేము పిఠాపురంకి వచ్చి ఇలా ఆవిర్భావ దినోత్సవంకి కావాల్సిన దాంట్లో పాల్గొంటున్నాము. వేశారు మరియు 9 నెలల్లో ఎంతో అభివృద్ధి చెందించారు మా పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఆనందిస్తున్నారు. అసలు మహిళలకైతే చాలా ఆనందంగా ఉంది. మా వీర మహిళల్ని కూడా మరింత గుర్తిస్తూ ఏదైనా ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ అప్పగిస్తే ఇంకా అభివృద్ధి ఇంకా పాల్గొని మేము యాక్టివ్గా పనిచేస్తామని కోరుతున్నాము. నమస్కారం అండి అందరికీ. నా పేరు నమస్కారం అండి అందరికీ. నా పేరు మంజుల. మేము అనంతపురం నుంచి వచ్చాము. జనసేన వీర మహిళం. మేము ఇక్కడికి ఏమైతే పార్టీ కోసం వచ్చాం కానీ పవన్ కోసం వచ్చాం కానీ ఏమీ ఆశించి రాలేదండి. 5 డేస్ అండి ఇక్కడికి రాబట్టి మేము ఇక్కడ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం మేము ఇదంతా చూద్దాం. ఇలా కంటెంట్గా పవన్ అన్నని చూడడం చాలా దగ్గర నుంచి చూడాలని ఫోన్ చేసి వచ్చామంటే కానీ మాకు ఇంకా వేరే పర్లేదు చాలా ఎలా ఉంటుంది ఏమని మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి అప్పుడప్పుడు కలుస్తాండల్ల అందరితోనూ కలుస్తుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. సో ప్రతి ఒక్కరి నోట వినడం ఒకటే, జై పవనిజం, జై జనసేన. శుభాకాంక్షలండి. నాకు ఈ సంతోషాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్. మేము పెరగొండ నుంచి వచ్చామండి. ఈ వయసులో మీకు అంత అవసరం అండి ఇక్కడికి దాకా రావటం? ఎవరైనా డబ్బులు ఇస్తే వచ్చారా? ఓకే. అధ్యక్షుల వారి యొక్క ప్రసంగాన్ని వీక్షించడానికి మీకు చైర్లు వేసాము. మీరు ఆ చైర్లు మొత్తం నిలబడితే ప్రతి దానికి మళ్ళా మనం డబ్బులు కట్టాలి. ఆ డబ్బులన్నీ కూడా అధ్యక్షుల వారి జేబులో కడతారు. మీ అందరికీ తెలిసిన విషయం. దయచేసి ఆ చైర్లు గ్యాలరీస్ దూపకుండా కూడా కూర్చోండి. దయచేసి కూర్చోవాలి. ఎవరైనా డబ్బులు ఎత్తే వచ్చారండి? భార్య గారు పైకి రండి కొంచెం. హలో, బిగనవరం నియోజకవర్గం, బిగనవరం మండలం. ఎవరైనా తీసుకొస్తే వచ్చారు కదా మీరు? స్వచ్ఛంగా వచ్చారు? లేదండి, నేను స్వచ్ఛందంగా వచ్చాను. నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ పార్టీలోనే ఉన్నాను. తెలియజేస్తాను. వెంకే వెంకటలక్ష్మి, పెద్దాపురం నియోజకవర్గం. ఈ వయసులో అవసరం ఉన్నారు? నాకు ఎప్పుడో ప్రజారాజ్యం నుంచి నేను మెగా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రజారాజ్యం పెట్టక ముందల నుంచి నేను బీసీ మహిళా అధ్యక్షురాలుగా చిరంజీవి గారి పార్టీలోకి రావాలని నేను స్టేట్ అంతా తిరిగి మొబైల్ చేశానండి. ప్రెస్ మీట్లు కూడా పెట్టాను. దాని గురించి మరి జనసేనలో కూడా మరి నాకు గొప్ప ప్రాధాన్యత కలుగుతుందని ఫస్ట్నే జిల్లాలో 2019లో కాకినాడ పార్లమెంట్ కో కన్వీనర్గా కూడా కళ్యాణ్ గారు నన్ను బీసీ మహిళగా నాకు ప్రాధాన్యత. ప్రజారాజ్యంలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ప్రజారాజ్యంలో ఎప్పుడైతే పెట్టి మనం తగ్గకూడదు, మనం జనసేన పార్టీ పెట్టాలా అని అతను ఒక పట్టుదలతో పార్టీ పెట్టడం జరిగిందండి. ఈ పార్టీ వెనకాల చాలా కృషి ఉంది. ఆయన మంచి ఆలోచనతో పెట్టాడు. బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలా, ప్రశ్నించే పార్టీగా అని ఆయన మంచి అభిప్రాయంతో. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన ఎలా ఉంది పనితీరు గవర్నమెంట్? చాలా బాగుందండి. అంటే ఎప్పుడు దేశ చరిత్రలో లేనట్టుగా ఒకేసారి 13,326 పంచాయతీలకు ఒకేసారి గ్రామ సభలు పెట్టడం అన్నది అసలు దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం. కానీ చాలా బాగుంది. రోడ్లు కానీ అంటే రోడ్లు లేని చోట రోడ్లు అన్ని వేసి సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక సంవత్సరంలో నేను చూపించినప్పుడు ఇంకా 5 సంవత్సరాలు ఇంకెంత ఇస్తారో మనం అర్థం చేసుకోవాలి.
కృష్ణవేణి నాయుడు, జనసేన పార్టీ మెరకముడ మండల అధ్యక్షురాలు, చీపురుపల్లి నియోజకవర్గం. బాగున్నామండి, చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు ఎంత శుభపడినాము, ఇంకా విజయోత్సవంలో ఇంకా మునిగి తేలుతున్నాము. మా ఆనందాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे